మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి, బుధవారం. సాధారణంగా పంచమిని లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి భూలోకంలో సంచరించేటప్పుడు పంచమి తిథి నాడు విశేషమైన శక్తులను అనుగ్రహిస్తుంది. పంచమి తిథి అంటేనే ఒక పరిపూర్ణత, ఒక ఐశ్వర్యం. ఈ తిథి రోజున మనం చేసే ఏ చిన్న పూజైనా, పరిహారమైనా సరే అది కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి, ఇంట్లో డబ్బు నిలవక ఇబ్బంది పడేవారికి పంచమి తిథి ఒక గొప్ప వరం లాంటిది. ఈ రోజున లక్ష్మీ కటాక్షం కోసం చేసే ప్రయత్నాలు వృధా పోవు. అందుకే పంచమి తిథిని కోరిన కోర్కెలు తీర్చే తిథిగా చెప్తారు. అలాంటి ఈ అద్భుతమైన రోజున ఒక అద్భుతమైన ముక్కతో, అంటే కలబంద ముక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కలబంద ముక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆధ్యాత్మికంగా కలబంద ముక్కలో సకల దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో కలబంద ముక్క ఉండటం వల్ల కేవలం గాలి శుద్ధి అవ్వడమే కాదు, అది అద్భుతమైన ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా పీల్చుకుని సానుకూలతను పంచే శక్తి ఈ ముక్కకు ఉంది. ఈ పంచమి తిథి రోజున కలబంద ముక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే 7 తరాలకు సరిపడా అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ పరిహారం ఎలా చేయాలో, దానికి కావలసిన వస్తువులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మీకొక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో శ్రీమాత్రీ నమః అని భక్తితో కమెంట్ చేయండి. శాంతిపురి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టే పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లు, చల్లని గాలులతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రంగనాథ్, సత్యవతి అనే దంపతులు నివసించేవారు. రంగనాథ్ చాలా కష్టజీవి. తెల్లవారుజామునే లేచి ఊరిలో ఎవరి పొలంలో పనో లేక కూజీ పనులకో వెళ్ళి రోజంతా చెమటోడ్చి పనిచేసేవారు. ఆయనకు వచ్చే అరకొర సంపాదనతోనే ఆ దంపతులు కాలం వెళ్లదీసేవారు. సత్యవతి గుణవతి, పరమ సాధ్వి. తన భర్త కష్టార్జితంతో వచ్చిన దానితోనే ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవించేది. సత్యవతికి మహాలక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన ముగ్గులు వేసి, తన చిన్న పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేది. వారిది పేదరికం కావచ్చు, కానీ వారి మనస్సులు మాత్రం చాలా విశాలమైనవి. ఆకలి అని తమ ఇంటికి ఎవరు వచ్చినా తాము తినబోయే ఆ కాస్త అన్నాన్ని కూడా వారికి పెట్టి ఆనందించే గొప్ప సంస్కారం వారిది. అదే గ్రామానికి అధికారిగా ధనంజయుడు ఉండేవారు. పేరుకు తగ్గట్టే ఆయన వద్ద అపారమైన ధన సంపదలు ఉండేవి. ఆయన భార్య కనకం. ఆ దంపతులకు సిరి సంపదలు ఉన్నాయే కానీ ఇతరులకు సహాయం చేసే గుణం మాత్రం అస్సలు లేదు. పైగా వారికి గర్వం, అహంకారం తలకెక్కి ఉండేవి. పేదవారిని చూస్తే చులకన భావం, వారిని అవమానించడం ధనంజయుడికి ఒక అలవాటుగా మారింది. తన భవంతి ముందు ఎవరైనా పేదవారు కనిపించినా చాలు, వారిని అక్కడి నుంచి తరిమివేయమని సేవకులను ఆజ్ఞాపించేవాడు. కనకం కూడా భర్తకు తగ్గట్టే విలాసాల్లో మునిగి తేలుతూ తన నగలు, చీరల ప్రదర్శనతోనే కాలం గడిపేది. ఒకరోజు ఉదయం ధనంజయుడు తన విశాలమైన మేడమెట్ల మీద కూర్చుని ఉండగా అతని ముఖ్య అనుచరుడు మల్లన్న అక్కడికి వచ్చాడు. మల్లన్నను చూడగానే ధనంజయుడు ఎంతో గర్వంగా, "ఏమిటి మల్లన్న, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు. దానికి మల్లన్న వినయంగా వంగి దండం పెట్టి, "అయ్యా, మీరు చెప్పినట్టే ఊరంతా తిరిగి చూశాను. మన ఊరి మధ్యలో ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక భారీ అతిథి గృహాన్ని నిర్మిస్తే ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో మీ పేరు మారుమోగిపోతుంది. కానీ అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది" అని ఆగిపోయాడు. ధనంజయుడు కనుబొమ్మలు ముడిచి, "ఏమిటా ఇబ్బంది? నా దారికి అడ్డువచ్చే మొనగాడెవడి ఈ ఊరిలో?" అని గర్జించాడు. "అయ్యా, ఆ స్థలంలో రంగనాథ్, సత్యవతి దంపతుల పూరి గుడిసు ఉంది. వారక్కడ తరతరాలుగా నివసిస్తున్నారు" అని చెప్పాడు మల్లన్న. ఆ మాట వినగాని పక్కనే ఉన్న కనకం ఈసడెంపుగా, "ఆ దిక్కుమాలిన గుడిసు గురించి మీరంతగా ఆలోచించాలా? రేపు మా పినతండ్రి గారి చుట్టాలొస్తున్నారు. మన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్ప అతిథి గృహం ఉండాల్సిందే. ఆ పేదవాళ్ళనక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించండి" అని భర్తను ఉసిగొల్పింది.
ధనంజయుడు నవ్వి, మల్లన్న, ఆ రంగనాథగాడికి ఒక 10 వరహాల ముఖాన కొట్టి రేపు సాయంత్రానికల్లా ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. ఒకవేళ వాడు ఎదురు మాట్లాడితే వాడిని ఈ ఊరి నుండి వెలివేస్తానని హెచ్చరించు. నా ఆజ్ఞను జవదాటడానికి ఎవరికీ సాహసం లేదు అని ఆజ్ఞాపించాడు. సాయంత్రం వేళ మల్లన్న ఈ వార్తను రంగనాథ్ దంపతులకు చేరవేశాడు. ఆ మాటలు విన్న రంగనాథ్ సత్యవతులకు గుండె ఆగినంత పనైంది. ఆ పూరి గుడిసె కేవలం వారికి నివాసం మాత్రమే కాదు, వారి పూర్వీకుల జ్ఞాపకం. వారు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ చిన్న గూడును వదిలి వెళ్లడం అంటే వారికి ప్రాణం పోయినట్టే అనిపించింది. రంగనాథ్ దిగులుగా గడ్డం మీద చెయ్యి వేసుకుని కూర్చున్నాడు. సత్యవతి, మనకున్నది ఈ ఒక్క చిన్న ఇల్లే. దీన్ని కూడా ఆ అధికారి లాక్కుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అన్యాయంగా మన పొట్ట కొడుతున్నారే అని వాపోయాడు. సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఆమె తన ఇష్టదైవమైన లక్ష్మీదేవిపై భారమంతా వేసింది. నేరుగా పూజాగదిలోకి వెళ్ళి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి, అమ్మా మంగళప్రదాయిని, నిన్నే నమ్ముకున్న మాకు ఇంతటి కష్టమిచ్చావా తల్లి? మాకు నీవే దిక్కు. ఆ అహంకారి నుంచి మమ్మల్ని ఎలా కాపాడతావో నీకే తెలియాలి. నా భక్తిలో నిజాయితీ ఉంటే మా ఇల్లు మాకు దక్కేలా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. సత్యవతి చేసిన ఆ ఆర్తనాదం వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని కదిలించింది. తన భక్తురాలి విశ్వాసాన్ని నిలబెట్టాలని, అలాగే ధనంజయుడి గర్వాన్ని అణిచివేయాలని ఆ తల్లి సంకల్పించింది. మరుసటి రోజు ఉదయం ధనంజయుడి భవంతి వద్ద కోలాహలం నెలకొంది. తన వైభవాన్ని చాటుకోవడానికి అతను లక్ష్మీ కుబేర యాగం ఏర్పాటు చేశాడు. ఊరిలోని పండితులను పిలిపించి హోమాలు చేయిస్తున్నాడు. ఆ సమయంలో మహాలక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపం ధరించింది. ఒళ్లంతా ముడతలు పడి చిరిగిన బట్టలతో చేతిలో ఒక కర్ర పట్టుకుని నీరసంగా ధనంజయుడి ఇంటి ముందు నిలబడింది. బాబు, ఆకలిగా ఉంది. 3 రోజులుగా కడుపులో పచ్చడి మిటుకు కూడా లేదు. దయచేసి కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అని దీనంగా అడిగింది. ఆ సమయంలో హోమగుండం వద్ద కూర్చున్న కనకం ఆ వృద్ధురాలిని చూసి ముఖం చిట్లించుకుంది. చీచి, ఇక్కడికెందుకొచ్చావు ముసల్దానా? పవిత్రమైన యాగం జరుగుతుంటే ఈ అపవిత్ర రూపంతో ఇక్కడ నిలబడతావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోము, ఈమెనిక్కడి నుంచి గెంటివేయండి అని కేకలు వేసింది. ధనంజయుడు కూడా కోపంగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే సేవకులతో తన్నిస్తాను. మా దగ్గర భిక్షగాళ్లకు చోటు లేదు అని గద్దించాడు. ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, నాయనా, ఆకలితో ఉన్నవారిని ఆదరించడమే అసలైన యాగం కదా. ఆ లక్ష్మీదేవే నన్నిక్కడికి పంపిందేమో ఆలోచించు అంది. దానికి ధనంజయుడు నవ్వుతూ, ఆ లక్ష్మీదేవి మాలాంటి ధనవంతుల ఇంట్లోనే ఉంటుంది, కానీ నీలాంటి బిచ్చగత్తెల దగ్గరకు రాదు. నీకు ఆకలిగా ఉంటే ఆ దేవుడిని అడుగు పో అని అవమానించాడు. అవమాన భారంతో ఆ వృద్ధురాలు నెమ్మదిగా నడుచుకుంటూ రంగనాథ్ గుడిసె వైపు సాగింది. ఆ సమయంలో రంగనాథ్, సత్యవతి తమ సామాన్లను సర్దుకుంటున్నారు. కన్నీళ్లతో ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ వృద్ధురాలు గుడిసె ముందర ఆగి, అమ్మా, కాస్త గంజినీళ్లుంటే పొయ్యండి తల్లి, ఆకలితో ప్రాణం పోతోంది అని అడిగింది. సత్యవతి ఆ వృద్ధురాలిని చూడగానే తన బాధను మరిచిపోయింది. వెంటనే లోపలికి పిలిచి, రెండవ్వా, కూర్చోండి. మాకే ఈరోజు దిక్కు లేకుండా పోయింది, కానీ మా వద్ద ఉన్న ఈ కాస్త గంజిని మీకు పెట్టి ఆ తల్లి రుణం తీర్చుకుంటాము అని తాము తాగడానికి ఉంచుకున్న గంజిని ఆ వృద్ధురాలికి ఇచ్చారు. ఆ వృద్ధురాలు ఆ గంజిని ఎంతో తృప్తిగా తాగి, చాలా బావుందమ్మా, నా కడుపు నిండింది. ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని దీవించింది. అలా దీవిస్తున్న సమయంలోనే ఆ వృద్ధురాలి రూపం నుండి ఒక అద్భుతమైన కాంతి పుట్టుకొచ్చింది. క్షణకాలంలో ఆ ముసలి రూపం మాయమై పద్మంపై ఆసీనురాలై చతుర్భుజాలతో, బంగారు ఆభరణాలతో ధగధగలాడుతూ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆ దివ్య తేజస్సును చూసి రంగనాథ్ దంపతులు పరవశించిపోయి ఆమె పాదాలపై పడ్డారు. అమ్మా, లోకపావని, మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావా తల్లి? మాలాంటి సామాన్యుల ఇంటికి నువ్వు రావడం మా పూర్వజన్మ సుకృతం అని కన్నీళ్లతో వేడుకున్నారు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, సత్యవతి, రంగనాథ, మీ నిష్కల్మసమైన భక్తికి, ఈ దానగుణానికి నేను ఎంతో సంతోషించాను. ఆకలితో ఉన్న ప్రాణిని ఆదరించడమే నాకు చేసే నిజమైన పూజ. అహంకారంతో నన్ను పూజించే వారికంటే ఆర్తితో ఎదుటివారికి సహాయం చేసే మీరే నాకు ఇష్టులు. ఇదిగో, మీరు నాకు గంజి ఇచ్చిన ఈ పాత్ర ఈ రోజు నుంచి అక్షయ పాత్రగా మారుతుంది. ఇందులో ఆహారం ఎప్పటికీ తరగదు. అలాగే ఈ ప్రదేశం ఇకపై మీ సొంతం అని ఆశీర్వదించింది. సరిగ్గా అదే సమయంలో ధనంజయుడి భవంతిలో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారి భయంకరమైన గాలులు వీచడం మొదలైంది. యాగశాల ధ్వంసమైంది. ధనంజయుడు దాచుకున్న ధనమంతా మట్టిలా మారిపోవడం చూసి ఆ దంపతులు హతాశులయ్యారు. గాలివాన తాకిడికి భవంతి గోడలు బీటలు వారాయి. తమకు జరుగుతున్న ఈ వినాశనం ఆ వృద్ధురాలిని అవమానించడం వల్లే అని గ్రహించిన ధనంజయుడు, కనకం పరుగున రంగనాథ్ గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ దివ్యకాంతితో వెలిగిపోతున్న లక్ష్మీదేవిని చూసి భయంతో వణికిపోతూ ఆమె పాదాలపై పడి క్షమాపణలు కోరారు. అమ్మా, తెలియక తప్పు చేశాము. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాము. మా భవంతిని, సంపదను కాపాడు తల్లి అని ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా, ధనంజయ, సంపద అనేది శాశ్వతం కాదు. అది ఒకరు చేసే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నీవు సంపాదించిన ధనం నీ గర్వాన్ని పెంచింది తప్ప మరొకరికి నీడను ఇవ్వలేకపోయింది. నా భక్తులను కష్టపెట్టి నీవు సుఖపడాలనుకోవడం నీ అవివేకం. నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈ క్షణం నుండి నీ ధనంలో సగభాగం పేదవారి సేవకు కేటాయించు. అలాగే ఈ దంపతులకు నీవే స్వయంగా ఒక గొప్ప గృహాన్ని నిర్మించి ఇవ్వు. అప్పుడే నా అనుగ్రహం నీపై ఉంటుంది అని ఆజ్ఞాపించింది. ధనంజయుడు కన్నీళ్లతో అంగీకరించాడు. లక్ష్మీదేవి ఆశీస్సులతో గాలివాన శాంతించింది. ధనంజయుడిలో మార్పు వచ్చింది. అతను తన అహంకారాన్ని వదిలి రంగనాథ్ దంపతులకు క్షమాపణలు చెప్పి వారు ఉన్న చోటే ఒక అందమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. రంగనాథ్, సత్యవతి ఆ అక్షయ పాత్రతో ఊరిలోని ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామం మొత్తం సుభిక్షంగా మారింది. ధనంజయుడు కూడా తన సంపదను ధర్మకార్యాలకు ఉపయోగిస్తూ నిజమైన ఆనందాన్ని పొందాడు. లోకమాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఆడంబరాల మీద కాదు, మనిషిలోని మంచి గుణం, జాలి, కరుణ మీద మాత్రమే ఉంటుందని అందరూ గ్రహించారు. పేదవాడైనా ధనికుడైనా భగవంతుడి దృష్టిలో ఒక్కటే. మనం చేసే సత్కర్మలే మనల్ని కాపాడతాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక అసలు విషయంలోకి వస్తే, కలబంద మొక్క గురించి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా గొప్పగా వివరించారు. దీనిని సంస్కృతంలో ఘ్రతకుమారి అని పిలుస్తారు. అంటే ఎప్పుడూ యవ్వనంగా, శక్తివంతంగా ఉండేది అని అర్థం. కలబంద మొక్క చూడటానికి మామూలుగా అనిపించినా దానిలో అనంతమైన దైవశక్తి దాగి ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. కలబంద మొక్క ఆకులు ఎప్పుడూ పచ్చగా నీటితో నిండి ఉంటాయి. ఇది ఐశ్వర్యానికి సంకేతం. ఈ మొక్కలో లక్ష్మీదేవి అంశం ఉంటుంది. అందుకే పూర్వకాలం నుండి మన పెద్దలు ఇంటి గుమ్మానికి కలబందను కట్టేవారు. ఇది కేవలం దిష్టి తగలకుండా ఉండటానికే కాదు, ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా. కలబంద మొక్క అనేది ఒక అద్భుతమైన జీవశక్తి కలిగిన మొక్క. ఇది గాలిలో ఉండే విషపూరిత వాయువులను పీల్చుకుని ప్రాణవాయువును ఎలా ఇస్తుందో అలాగే ఇంట్లో ఉండే దరిద్రాన్ని, నెగిటివ్ వైబ్రేషన్స్ను కూడా ఇది పీల్చుకుంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కలబంద మొక్క పెరిగే కొద్దీ ఆ ఇంట్లో సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కలో సకల దేవతల అనుగ్రహం ఉంటుంది. దీని ముళ్ళ వంటి నిర్మాణం రక్షణకు చిహ్నం. లోపల ఉండే గుజ్జు అమృత సమానమైన శక్తికి చిహ్నం. కలబంద మొక్కకు నీరు లేకపోయినా చాలా కాలం జీవించగలుగుతుంది. అంటే అది కష్టకాలంలో కూడా తట్టుకుని నిలబడే ధైర్యాన్ని, స్థిరత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే అప్పుల బాధలు వేధిస్తుంటాయో వారు కలబంద మొక్కను పూజించడం వల్ల లేదా దానితో పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన మార్పులను చూస్తారు. కలబంద మొక్క ఉన్న చోట వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఇంటి ఆవరణంలో ఈ మొక్కను తప్పకుండా పెంచుకుంటారు. ఈ మొక్కను మనం సరిగ్గా వినియోగించుకుంటే అది మన జాతకంలోని దోషాలను కూడా పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పంచమి తిథి నాడు ఈ మొక్కకు ఉండే శక్తి మరింత పెరుగుతుంది. ఈ మొక్క ద్వారా మనం చేసే పరిహారం ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఈ పంచమి తిథి నాడు మనం చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు పంచమి రోజున, అంటే రేపు సాయంత్రం 6 గంటల తర్వాత చేయాల్సి ఉంటుంది. కానీ దానికి ముందుగా మీరు ఒక పని చేయాలి. రేపు సాయంత్రం 6 గంటల లోపు, అంటే సూర్యాస్తమయం కాకముందే మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క నుండి లేదా బయట ఎక్కడైనా ఉన్న మొక్క నుండి ఒక చిన్న ఆకును, అంటే ఒక కొమ్మను
జాగ్రత్తగా కోసుకుని తెచ్చుకోవాలి. మొక్కను కోసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని తలుచుకుని, అమ్మా, నా ఆర్థిక కష్టాలు తీర్చడానికి నీ సాయం కావాలి అని కోరుకుని ఆ కొమ్మను తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఆ కలబంద కొమ్మను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 6 గంటలు దాటిన తర్వాత, అంటే సంధ్యా సమయం ముగిసిన తర్వాత పూజా గదిలో దీపారాధన చేసి ఈ కలబంద కొమ్మను తీసుకోండి. దీనికి పసుపు మరియు కుంకుమతో 3 బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తుల శక్తికి మరియు త్రిశక్తులకు సంకేతం. ఆ తర్వాత ఒక చిన్న కొత్త వస్త్రాన్ని తీసుకోండి. అది ఎరుపు రంగుది అయితే మరీ మంచిది, ఎందుకంటే ఎరుపు రంగు లక్ష్మీదేవికి మరియు ఆకర్షణకు చిహ్నం. ఒకవేళ ఎరుపు లేకపోతే పసుపు రంగు వస్త్రాన్నైనా వాడవచ్చు. ఆ వస్త్రం మధ్యలో మీరు సిద్ధం చేసుకున్న కలబంద కొమ్మను వంచండి. ఇప్పుడు ఆ వస్త్రంలో మరికొన్ని ముఖ్యమైన వస్తువులను చేర్చాలి. మొదటగా ఒక చిటికెడు ఉప్పును వేయండి. ఉప్పు సాక్షాత్తు సముద్ర రాజతనయ అయిన లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఉప్పు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఆ తర్వాత అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో కూడా దీనిని మనీ అట్రాక్షన్ కోసం వాడుతుంటారు. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు మనపై ఉన్న దిష్టిని, అడ్డంకులను తొలగిస్తాయి. చివరగా అందులో మరికొంచెం పసుపు మరియు కుంకుమను కూడా వేయండి. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ కలిపి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటను కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, అంటే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఇంట్లో ధనవర్షం కురవాలని బలంగా కోరుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న మూటను తీసుకువెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారానికి, అంటే సింహద్వారానికి లోపలి వైపు గాని లేదా బయటి వైపు గాని కట్టాలి. ఇలా కట్టడం వల్ల అదొక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆ దారి గుండా ఇంట్లోకి వచ్చే ప్రతి నెగిటివ్ శక్తిని అది అడ్డుకుంటుంది మరియు ధనదేవతను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం మీరు గమనిస్తారు. ఈ మూటను మీరు సరిగ్గా ఒక నెల రోజుల పాటు అలాగే ఉంచాలి. మళ్లీ వచ్చే నెలలో ఎప్పుడైతే పంచమి తిథి వస్తుందో ఆ రోజున పాత మూటను తీసేసి అందులో ఉన్న కలబంద కొమ్మను మరియు ఇతర వస్తువులను ఎవరూ తొక్కలి చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి. ఆ తర్వాత మళ్లీ కొత్తగా కలబంద కొమ్మతో మూటను కట్టుకోవాలి. ఇలా ప్రతి నెల పంచమి తిథి నాడు ఈ పరిహారాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు తెలియకుండానే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావడం మొదలవుతాయి. అప్పుల బాధతో సతమతమయ్యే వారికి త్వరలోనే విముక్తి కలుగుతుంది. ఇది కేవలం నమ్మకంతో చేయాల్సిన పని. ప్రకృతిలో ఉన్న శక్తులు మనకు అనుకూలించాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న తంత్రాలను పాటించాలి. కలబంద మొక్కకు ఉన్న ఆ సహజ సిద్ధమైన శక్తి, పంచమి తిథి యొక్క దైవశక్తి మరియు మనం వేసిన ఉప్పు, దాల్చిన చెక్క వంటి వస్తువుల ఆకర్షణ శక్తి కలిసి మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అంటే దాని అర్థం మీ వంశంలో ఎవరికీ ధనలోటు అనేది ఉండదు అని. మీ ఇంట్లో ఎప్పుడూ సంపద వృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన పంచమి తిథిని అస్సలు వదులుకోవద్దు. సాయంత్రం 6 గంటల తర్వాత శ్రద్ధగా, భక్తితో ఈ పరిహారాన్ని పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.